హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిష్య డిజైనర్స్. నేను మీ రాధికని. ఏంటి రాధిక ప్లేస్లో భవిష్య ఉంది అని చూస్తున్నారా? ఏం లేదండి, చాలా రోజుల నుండి చేసి అలసిపోయి నా పోస్ట్ బిజినెస్ తనకి ఇచ్చేసి నేను ఆరాంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. పేరు పెట్టుకుంటే సరిపోద్దా? చేయాలి కదా పనులు అన్నాక. ఏదో సరదాగా అంటున్నానండి. సమ్మర్ హాలిడేస్ కదా, బోర్ కొడుతుంది అస్తమానం ఇంట్లో ఉండని అంటుంది అనమాట. సరే ఎలాగో ఖాళీగా ఉంటున్నావు, బోర్ కొడుతుంది కదా, షాపుకు రా, కటింగ్ ఫిట్టింగ్ నేర్పిస్తానంటే వచ్చిందండి. ఫస్ట్ కొంచెం భయపడింది కానీ భలే నేర్చుకుందండి. ఈ ఏజ్లో పిల్లలు ఏంటంటే చాలా త్వరగా నేర్చుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు లెర్నింగ్ ఏజ్ కాబట్టి ఏదైనా ఒక్కసారి చూపిస్తే ఈజీగా క్యాచీగా ఉంటారు. జస్ట్ తనకు ఒక్కసారి చూపించారండి బ్లౌజ్ కటింగ్, తనే కట్ చేసింది. ఇప్పుడు స్టిచ్ కూడా చేస్తుంది అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుందండి. ఇవ్వటం కూడా ఫస్ట్లో చాలా భయపడింది, చాలా టెన్షన్ పడింది. కానీ నేర్చుకుంటూ ఉంటే తనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. వస్తానని షాప్కి వచ్చి నేర్చుకుంటూ ఉందనమాట. పిల్లలకి మా పిల్లలు ప్రిన్సెస్ అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఎత్తేసి పని మాత్రం నేర్పకుండా ఈ రోజుల్లో చాలా గారాబంగా పెంచుతున్నారు. నాకు కూడా ఒక్క కూతురండి, అయినా ఎందుకు నేర్పిస్తున్నానంటే మనం గారాబం చేయడం వల్ల వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదండి. రేపు పొద్దున వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నిలదొక్కునేలాగా మనం పెంచడమే తల్లిదండ్రుల బాధ్యత అని నా ఒపీనియన్ అనమాట. నేర్చుకుంటే పని అయితే వేస్ట్గా పోదు కదండి. ఏదైనా వచ్చుంటే తప్పు లేదు కదా. అందులోనూ తను ఎక్కడ డబ్బులు కట్టి అయితే నేర్చుకోవట్లేదు, నా దగ్గరే నేర్చుకుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ పని తప్పు ఆ పని తప్పు అని మాత్రం చెప్పకూడదండి. ఏ పని తప్పు ఉండదు. కష్టపడి చేసేది ఏదైనా కూడా రేపు పొద్దున ఈ పనికే ఎక్కువ వాల్యూ ఉండొచ్చు, మనం చెప్పలేం. కాబట్టి ఏదైనా వచ్చుంటే తప్పు లేదు. తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా నేర్పిస్తున్నాను. చూసారండి పైపింగ్ జస్ట్ నేను ఒక్కసారి చెప్పి చూపించానండి. ఎంత నీట్గా వేసిందంటే నా దగ్గర కుట్టే వర్కర్ కూడా షాక్ అయ్యాడనమాట. తను రాదు, ఈరోజు ఒక్క రోజులో రాదు మేడం వద్దు అన్నాడు. తన ఆ రాదు అన్న పదాన్ని కసిగా తీసుకొని పైపింగ్ వేసి చూపించింది. అంత నీట్గా కుట్టిందంటే నిజంగా అండి చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా చెప్తున్నా, పిల్లల్ని అయితే ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయటం చాలా మంచిదండి. ఖాళీగా ఉంటే ఏం చేస్తారండి, ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, లేదా టీవీ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ టైం అనేది వేస్ట్ అయిపోతుంది తప్ప యూజ్ అనేది ఉండదు. ఇలా చేస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎట్ ఏ టైం వర్క్ వచ్చినట్లు ఉంటుందని నా ఒపీనియన్.